ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అదృష్టవ రాశి అంటూ ఏదైనా ఉందా? ఆర్ రాశులు ఏవైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అందరికీ కూడా ఒక రాశిలో పుట్టిన వాడికి ఆ జీవుడు దేన్ని పట్టుకుంటే అదృష్టవంతుడు అవుతాడు అనేది ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దాంట్లో అదృష్టం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దురదృష్టం కూడా ఉంటుంది. అసలు ఏం పట్టుకోవాలి, ఏం వదిలేసేయాలి ప్రతి రాశి వాళ్ళు. ప్రతి రాశి కంటే ఇంకా లగ్నం ఇంకా మోస్ట్ పవర్ఫుల్. బట్ అందరికీ రాసులు తెలుసు కాబట్టి రాసుల మీద మనం చెప్పుకుందాము. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా మనం మేషం నుంచి చూసుకుంటే, మేషం వారికి వీళ్ళకి అదృష్టం ఎప్పుడు పడుతుంది ఏంటంటే, సహజంగా మేషం వారిని చూస్తే వాళ్ళు చూడడానికి కోప స్వభావాలు బాగా కఠినం అనుకుంటాం, కానీ మనసు వన్నపూస వీళ్ళది. వీళ్ళకి అదృష్టం అనేటువంటిది వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, మూమెంట్ అవ్వడం వల్ల ఎక్కువ మారుతూ ఉంటే అదృష్టం పడుతుంది. వీళ్ళకి అదృష్టం వీళ్ళ జీవిత భాగస్వామి అంటే మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పటి నుంచి 99% ఆఫ్ పీపుల్కి అదృష్టం పడుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తా, ఏం చేస్తే వీళ్ళు దురదృష్టం పట్టుకుంటుంది అంటే, అప్పులు ఇవ్వకూడదు, అప్పు రూపంలో చేయకూడదు. అప్పు ఇచ్చేది బిజినెస్, అప్పు తీసుకొచ్చి బిజినెస్ చేయడం, అప్పులు ఇవ్వడం తెలిసిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మొత్తం ఇరుక్కుపోతారు. వీళ్ళ పూర్వజన్మ కర్మ మొత్తం దురదృష్టం ఈ రూపంలో వస్తుంది. వృషభం వారికి అదృష్టం ఏంటంటే, వీళ్ళు ఏదైతే బాగా ఆలోచించి మాట్లాడతారో, సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళకి ధనయోగం పడుతుంది బాగా. వీళ్ళకి దురదృష్టం ఏంటంటే, వీళ్ళు పూర్వజన్మలో గురుశాపంతో పుడతారు. యాక్చువల్గా గురుశాపం ఉంటుంది వృషభం వారికి. అందుకని గురువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అనవసరంగా వాదించడం, అనవసరంగా వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకునేలాగా వీళ్ళు ప్రవర్తించడం కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా డేంజరస్ వీళ్ళకి. అందుకని గురువు సంబంధించినవి చేసుకుంటూ ఉంటే చాలు వీళ్ళకి. అప్పుడు మేషరాశి వారు ఏం చేయాలి గురుగారు? మేషరాశి వారు సూర్య నమస్కారాలు చేయాలి. వృషభ రాశి వారేమో విష్ణు ఆరాధన అండ్ గురు ఆరాధన చేయాలి. ఇక మిథునం వారు, వీళ్ళకి అదృష్టం ఏంటంటే, వీళ్ళ తెలివితేటలే వీళ్ళ అదృష్టం. మిథునం వారు ఇంటెలిజెన్స్, నడిచే వికీపీడియా అంటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫుడ్ రిలేటెడ్, అంటే ద సెకండ్ లార్డ్ చంద్రుడు కదా, ఫుడ్ రిలేటెడ్, లేకపోతే వీళ్ళ మనసు దేని మీద అయితే కంప్లీట్గా పెడతారో, అంటే వీళ్ళ మనసు కనెక్ట్ అవ్వాలి ఫైనాన్షియల్ దానికి, ఎవరికైనా అవ్వాలి, బట్ వీళ్ళకి ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే వీళ్ళు సొసైటీతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వీళ్ళ కెరియర్తో కానీ ఎప్పుడు కూడా దాని మీద కొంతమంది మీటింగ్, అంటే ఇప్పుడు జీవిత భాగస్వామి ఉంది, వాళ్ళతో ఎప్పుడు కూడా కన్వర్జేషన్ ఒక గురు శిష్య కాన్వర్జేషన్లా ఉండాలి. వీళ్ళు వర్క్ చేసే దగ్గర కొలీగ్స్తో వీళ్ళు ఎప్పుడు నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తూ ఉంటే వీళ్ళు అంత అదృష్టవంతులు అవుతారు. అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయాలి. వీళ్ళు దురదృష్టం ఎప్పుడు వెంటాడుతుందంటే, వీళ్ళకి గొడవ జోలికి వెళ్ళకూడదు. గొడవలు పెట్టుకున్నారు అంటే వీళ్ళు ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. గొడవ పెట్టుకున్నప్పటి నుంచి ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనడానికి చిన్న సిమ్టమ్ ఏంటంటే, ఫస్ట్ ఏదో ఒక దెబ్బ తగులుతుంది వీళ్ళ లైఫ్లో, పడ్డం కానీ, అక్కడి నుంచి వీళ్ళకి ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇక కర్కాటకం వారికి వీళ్ళకి అదృష్టం, యాక్చువల్గా అదృష్టము దురదృష్టము గృహం నుంచే వస్తుంది వీళ్ళకి. ఎర్లీగా వీళ్ళు గృహం కొనుక్కున్నారు, ఎర్లీగా వీళ్ళు షైన్ అయ్యారంటే వీళ్ళకి ఇంకా అక్కడే అదృష్టం స్టార్ట్ అవుతుంది. ఎర్లీ ఏజ్ లో వీళ్ళు గృహం కొనుక్కోలేదు, సరిగ్గా చదువు సాగలేదు, అండ్ వాహనం ఎర్లీగా రాలేదంటే వీళ్ళకి ఇబ్బంది వస్తుందని అర్థం. అప్పుడు వీళ్ళు శుక్ర ఆరాధన ఎక్కువగా చేయాలి. శుక్రుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మని కంట్రోల్ చేసేవాడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. వీళ్ళు ఎక్కువగా మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లోకి వెళ్తే వీళ్ళకి అదృష్టం అనేది పట్టుకుంటుంది కర్కాటకం వారికి. ఇక సింహం వారికి అదృష్టము దురదృష్టం అనేటువంటి ఏ రూపాల్లో ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళు లాయల్గా ఉండడమే వీరికి అదృష్టం. కర్కాటకం వారికేమో మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకేమో లాయల్ తనం ఎక్కువగా ఉంటుంది సింహం వారికి. అయితే ఈ సింహం వారికి అదృష్టం ఎట్లా పడుతుంది ఏమిటి అంటే, వీళ్ళకి పర్టికులర్గా భూమి మూలంగా, ఎందుకంటే ఉభయ కేంద్ర కోణాధిపత్యం అనేది కుజుడికి వస్తుంది, భూమి మూలంగా అదృష్టం పడుతుంది. అయితే ఈ కుజుడు బాగున్నాడు లేదో చూడాలి. కుజుడు బాగోపోతే అప్పుడు వీళ్ళ పేరు మీద కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలి. వీళ్ళకి ధనాధిపతి బుధుడే కాబట్టి వీళ్ళకి ఏంటి, జాబ్ కాకుండా బిజినెస్ లోనే రాణిస్తారు, కానీ అసలు ఏ బిజినెస్ చేయాలనేది పట్టుకోగలగాలి. వీళ్ళకి అదృష్టం కూడా వీళ్ళ జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి రావడం, అక్కడి నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది అదృష్టం అనేది. ఇక వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి. ఇక కన్యవారికి అదృష్టం ఎప్పుడు పడుతుంది ఏంటంటే, వీళ్ళకి జనరల్గా ఉండే లక్షణం ఏంటంటే, వీళ్ళు ఏది పర్టికులర్గా ట్రైనింగ్ తీసుకోగలరు, చూసి నేర్చేసుకోగలుగుతారు. వీళ్ళ ఉన్న గొప్ప చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎవరికైనా గైడ్ చేయడం, నేర్పించడం ద్వారా అదృష్టం పడుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే సెకండ్ అండ్ 9th లార్డ్ శుక్రుడు మీద ఉంటుంది వీళ్ళ అదృష్టం అంతా కూడా.
శుక్రుడికి చేసుకుంటుంటే అంత ఫైనాన్షియల్గా బాగుంటుంది. శుక్రుడు బాగోపోతే వీళ్ళ తండ్రితో కూడా సపోర్ట్ ఉండదు వీళ్ళకి. మనం మిథునం విషయంలో ఎలా అనుకున్నాం, భార్యాభర్తల మధ్యన కంపాటబిలిటీ వాళ్ళ మధ్యన ఉండేది గురు శిష్య సంబంధంలా ఉండాలి భార్యాభర్తలు, అట్లా అనమాట. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇక తులవారు కనుక చూసుకుంటే వీళ్ళకి అదృష్టం దేని ద్వారా పడుతుంది అంటే జీవిత భాగస్వామి, భూములు, ల్యాండ్స్, మిషనరీస్ వీటి వల్ల పడుతూ ఉంటుంది. వీళ్ళకి తండ్రి యొక్క ఆస్తి వస్తే కూడా అదృష్టంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళ బుధుడు కనెక్టివిటీ చూడాలి. బుధుడు బాగపోతే వీళ్ళ తండ్రి యొక్క ఆస్తిని తీసుకోకుండా దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి యాజ్ ఇట్ ఈస్ బుధుడు పాడైతే కనుక. అయితే వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన, చండీ ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏ రూపంలో వస్తుందంటే సిబ్లింగ్స్తోని, లేకపోతే మనం ఒక మంచి మాట్లాడిన ఒక చెడు రూపంలో వస్తుంది అన్నప్పుడు వీళ్ళు కొంచెం కూల్గా ఉండడం మంచిది. ఇక వృశ్చికం వారికి జనరల్గానే వీళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి జనరల్గా. అయితే వీళ్ళకి అదృష్టం సంతానం కలిగినప్పటి నుంచి బాగుంటుంది. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారికి ఇరుక్కునేది ఎందులో అంటే షేర్ మార్కెట్లో, అది వీళ్ళు చాలా 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 కేర్గా ఉండాలి. కాకపోతే వీళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ ఏమిటి అంటే వీళ్ళు ఎంత పని చేసినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పొద్దు నుంచి నైట్ వర్క్ చేసరికి అమ్మ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయింది, అయ్యి బాబాయ్ అలసిపోతాం, కానీ వృశ్చికం వాళ్ళు అలసిపోరు. 2 days అయినా నార్మల్గానే ఉంటారు. అక్కడ నుంచి పులి పరిగెట్టుకొని వస్తుందన్నా సరే కూలికి ఇలా చూస్తూ ఉంటారు. స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఇక వీరికి ధనస్సు వారికి కనుక చూసుకుంటే వీళ్ళలో ఉండే గొప్ప పాజిటివ్ గుణం ఏంటంటే గైడింగ్, బై బర్త్ గైడింగ్ నేచర్ వీళ్ళలో ఉంటుంది, మనసులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఎవరైతే మనం ఏదైనా చేస్తాం, వీటి పైన మాట అంటున్నాడు కానీ లోపల ఏం లేదంటాం. కానీ ధనస్సు వారికి అలా కాదు, లోపల ఇన్బిల్ట్గా మనం మంచి చేయాలనేది ఉంటుంది వారికి. కాకపోతే వీళ్ళ అదృష్టం దురదృష్టం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జీవిత భాగస్వామి. వీళ్ళు సరైన జీవిత భాగస్వామి రాకపోతే వీళ్ళ అదృష్టం మొత్తం తారుమారు అయిపోతుంది. వీళ్ళ అదృష్టం అంతా కూడా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం వల్ల, గైడింగ్ చేయడం వల్లే వీళ్ళకి పుడుతూ ఉంటుంది. ఇక మకరం వారికి వీళ్ళు ఎక్కువసేపు వీళ్ళు అంటే కష్టాన్ని ఎక్కువ నమ్ముకుంటూ ఉంటారు, ఎక్కువ కష్టపడతారు, కృషిజీవులు. వీళ్ళ అదృష్టం వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడం, ఫ్యామిలీతో ఎంత అటాచ్డ్గా ఉంటే వీళ్ళకి అదృష్టం అంత బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయాలి. అయితే ధనస్సు వారు చెప్పడం మర్చిపోయాను, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి ధనస్సు వారు. వీళ్ళు అమ్మవారి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన. ఇక కుంభం వారి కనుక చూసుకుంటే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, పక్క వాళ్ళని చూసి ఆడడం అనేది ఇష్టం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తల్లి తరపు వారు వీళ్ళతో కొంత డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, అది కొంచెం చూసుకోవాలి కుంభం వారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి అదృష్టం అనేటువంటి దేని ద్వారా వస్తుంది ఏంటంటే వీళ్ళు టీచింగ్ లైన్స్ ఎవరికైనా నేర్పడం, ఇట్లాంటి వాటి వల్ల అదృష్టం కలుగుతుంది. ఇక మీనం వారి కనుక చూసుకుంటే వీళ్ళ అదృష్టం దురదృష్టం అంతా కూడా తండ్రితో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే చూడండి, మీన లగ్నం వాళ్ళని, మీన రాశి వాళ్ళని మీరు టచ్ చేస్తే, అవునండి మా ఫాదర్ వల్లే బాగున్నా అంటాడు, మా ఫాదర్ వల్ల ఇబ్బంది అయ్యింది అంటాడు. అంత ఫాదర్తో కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా వీళ్ళకి మీనం వారికి 6లో కేతు ఉన్నందుకు ఫాదర్తో ఉండేవి కొంచెం డిస్ప్యూట్స్ ఏర్పడుతుంటాయి నిత్య జీవితంలో. అది కాక ఏలినాడ్స్ నడుస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అదృష్టం పనిని దైవంగా భావించినంతకాలం వీళ్ళని కొట్టేవాళ్ళు ఉండరు. పనే దైవం, దైవం పని అనుకోవాలి కంప్లీట్. ఎందుకంటే మీన రాశి వారికి అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. అసలు నా జీవితం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, వాట్ ఈస్ లైఫ్ అనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత అదృష్టం వీళ్ళకి పడుతుంది. సో ఈ రాశి వాళ్ళే అదృష్టవంతులు అని అనడానికి లేదు, ప్రతి రాశికి అదృష్టం దురదృష్టం ఉంటుంది. ఎందుకంటే మూఢనమ్మకం అనేది ఒకటి ఉందండి. ఈ రాశి వాళ్ళ అదృష్టవంతులు, ఈ నక్షత్రం వాళ్ళ అదృష్టవంతులు, ఈ దిశ మంచిది అని ఉండదు. అన్ని దిశలు మంచివే, కానీ నీకే దిశ పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా చెప్పు సైజ్ 9, నేను 8 నెంబర్ వేసుకుంటే మరి అలానే 8 నెంబర్ చెప్పు మంచిది కాదు అంటే వేసుకునేవాడికి అది కరెక్ట్, 8 నెంబర్ ఉన్నవాడికి 8 నెంబర్ కరెక్టే. నాకు అది సెట్ కాదు, నేను 9 నెంబర్ షూ వేసుకోవాలి, 9 నెంబర్ చెప్పులు వాడాలి. 8 నెంబర్ వేసుకుని ఈ చెప్పు మంచిది కాదు, ఈ చెప్పు తయారు చేసినాడు దుర్మార్గుడు, ఇట్లా కరిచెల్లా తయారు చేస్తాడంటే నువ్వు సరైనది ఎంచుకోలేదు. అట్లా వెల్ సెడ్ గురుగారు, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.